ఏ కార్యక్రమాలు అయితే మేము చేస్తున్నామో దాన్ని పూర్తిగా సహకరించే బాధ్యత మీ అందరిదని విజ్ఞప్తి చేస్తున్నా. నిన్ననే పులివెందల్లో జడ్పీటీసీ ఎన్నిక జరిగింది. కొంతమంది నాయకులు నన్ను విమర్శిస్తున్నారు. అక్కడ ప్రజలు ఒక క్వశ్చన్ అడిగారు. 30 సంవత్సరాల తర్వాత ఓటు వేశాను, అందరికీ దండాలు అని ఒక వ్యక్తి బ్యాలెట్ బాక్స్లో కాగితం వేశాడు. అంటే 30 సంవత్సరాలు అక్కడ ఓటు వేయలా, మొట్టమొదటిసారిగా ఓటు వేశారు. అంటే వాళ్లకు ఓటు హక్కు రాలేదు. ఈ యొక్క 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా వాళ్లకు స్వాతంత్రం వచ్చిందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో పక్క ఇంకొకతను కాగితం వేశాడు, మా వివేకా సార్కి న్యాయం చేయండి సార్ అని. చెయ్యాలా లేదా న్యాయం? చెయ్యాలా లేదా న్యాయం? నాయకులు సమాధానం చెప్పండి. నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ, కొంతమంది నేరస్తులు, కరుడుగట్టిన నేరస్తులు రాజకీయ ముసుగులో వచ్చి సమాజాన్ని అతలాకుతలం చేయాలనుకుంటున్నారు. అందుకే చెప్పా, సిబిఎన్ 14 సిబిఎన్ కాదు, 95 సిబిఎన్. అందులో నేను కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ కానీ ఎక్కడా అన్యాయం చేయం, ఎవరి జోలుకు రావు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన, నేరాలు చేసి రాజకీయ ముసుగులో తప్పించుకోవాలన్నా వదిలిపెట్టే సమస్య ఉండదు, ఉండబోదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, ఈ 2 క్వశ్చన్స్కి సమాధానం చెప్పాలనా లేదా? మనం